జీకొండూరు మండలంలో గడ్డమణుగు లోయలో నివసిస్తున్న వలస క్వారీ కార్మికుల కుటుంబాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గురువారం పరామర్శించారు. కార్మికులు నివసిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించిన వారు వారి జీవన పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఇబ్బందులను ఓపికగా విన్నారు. ఇక్కడకు సమీపంలో గతంలో నిర్వహించిన కెమికల్ ఫ్యాక్టరీ కారణంగా భూగర్భ జలాలు కలుషితమయ్యాయని చెప్పారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, తాగునీటి సదుపాయం కల్పించాలని కోరారు. బీపీఎల్ కింద ఉన్న తమకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. భూగర్భ జలాల కలుషితం గురించి పీసీబీకి లేఖ రాస్తామని, తాగునీటి సమస్య నివారణకు ఆర్ఓ ప్లాంట్ నిర్మిస్తామని ఆయన అన్నారు. అర్హులకు పొజిషన్ సర్టిఫికేట్లు మంజూరు చేస్తామన్నారు. వారి సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వలస కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. కార్మికులకు అవసరమైన తాగునీరు, విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం వంటి కనీస సౌకర్యాలను దశల వారీగా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్మికులకు పిల్లల విద్య, ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని తెలిపారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు. వలస కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్, రెవెన్యూ అధికారులు, కూటమి కుటుంబ సభ్యులు, రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ట్యాంకర్ పంపుతున్నారు కానీ సఫిషియెంట్ కాదు, ఓన్లీ డ్రింకింగ్ వరకే ఉంది. కానీ మిగతా వాడుకోవటాలకంతా అది ఏదమ్మా వాటర్ బాటిల్ ఇది ఇదంతా బోర్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి, టోటల్గా పొల్యూట్ అయిపోయి ఇది వాడుతుంటే వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయంట. ఇప్పుడు వారు సురేష్ గారు, మీ పేరేంటండి? సురేష్ బాబు. వారి వెనక క్వారీ ఉందండి, అక్కడ ఈ పొల్యూషన్ లేదు. వాళ్ళ దగ్గర బోర్ అంతా ఉంది. అది ఇక్కడికి దగ్గర దగ్గర 1/2 కిలోమీటర్ అనమాట. మీరు కనుక ఇది పైప్ లైన్ వేస్తే వాళ్ళు బోర్లోంచి వాటర్ వాళ్ళు ఫ్రీగా ఇస్తా ఉంటున్నారు, కంటిన్యూస్ కనెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది మీరు తక్షణం ఈ పైప్ లైన్ ఇది చేస్తే ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ పెట్టడానికి నేను ఒక ప్రైవేట్ పార్టీని ఒప్పించానండి. వాళ్ళే పెట్టి వాళ్ళే కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళకి వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది. మనం మేజర్గా మీరు ఈ పైప్ లైన్కి సంబంధించిన ఇష్యూ నాకు చేయండి. నేను కలెక్టర్ గారికి పెట్టి డిఎంఎఫ్ కిందో లేకపోతే సిఎస్ఆర్ఈఓ ఏదో ఒక దాంట్లో ఇమీడియట్లీ శాంక్షన్ మీరు నాకు. ఇప్పుడు రెండో క్యాంప్ ఉందండి పక్కన, రాజా గారు ఆ రెండో క్యాంప్కి కూడా తీసుకెళ్ళండి. దానికి కూడా వేయాల్సిన పైప్ లైన్ చూడండి. 2 ప్లాంట్లు పెట్టడం అంటే మెయింటెనెన్స్ వేస్ట్ అండి. ఒకటే బెటర్ అండి. మరి నుంచి పైప్ లైన్ అక్కడికి మనం ఇప్పుడు మీరు పెట్టిన దాంట్లో పైప్ లైన్ ప్లస్ ట్యాంక్ పెట్టండి. ప్లాస్టిక్ ట్యాంక్ పెట్టేసి అక్కడ కూడా ట్యాంక్ పెట్టేయండి. వాటర్ కనెక్షన్ ఇద్దాం. ఆర్ఓ ప్లాంట్ మటుకు ఒక దరికి పెడదాం. పెడితే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉండేట్టుగా కొంచెం చూసి మీరు అది కూడా ఐడెంటిఫై చేయండి. చేస్తే వీళ్ళ ప్రాబ్లం ఒక 20 రోజుల్లో సాల్వ్ చేద్దాం. బాబు మీకు అందరికీ పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తారు. ఎంఆర్ఓ గారు మీరు అది సర్వే ఇదంతా ప్రాసెస్ పూర్తి చేసుకొని ఒక 1 వీక్ 10 డేస్లో కంప్లీట్ చేయండి. ఎవరెక్కడ వీఆర్ ఎవరమ్మా చూసావు కదా వాళ్ళ స్థితిగతులు. మేడంకు నువ్వు కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలా, ఇచ్చేసి కంప్లీట్ చేద్దాం. 2 మంచినీళ్ళ వ్యవహారం అంతా మీకు నీళ్లు పైప్ లైన్ కనెక్షన్ అదంతా ఒక 20 రోజుల్లో దగ్గర దగ్గర అయిపోయేట్టుగా చూస్తాం. అదే పొజిషన్ సర్టిఫికెట్ అంటే అదే ఎవరే ఇంట్లో